నమస్తే కేజీఎన్ 9 టీవీకి స్వాగతం. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కుదాబక్షపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబండ తండాలో ఆంబోతు పాండునాయక్ ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ముఖ్య అతిథులైన మర్రిగూడ మండలం పిఎస్ఎస్ఐ రాంబాబు సీసీ కెమెరాను ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ సీసీ కెమెరాలు గ్రామానికి ఒక నిఘాలాగా పనిచేస్తూ గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామానికి కాపలా ఉండే నిఘా నేత్రాలన్నారు. గ్రామంలోని యువకులు డ్రగ్స్ కు గంజాయికి మద్యపానానికి అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పోలీస్ కానిస్టేబుల్ అనిల్ సత్యనారాయణ, తండావాసులు ఆంబోతు లక్ష్మణ్ నాయక్, కొర్రకాలు నాయక్, ఆంబోతు కృష్ణ, పద్మ, రామావత్ యాదగిరి, రామావత్ నాగేష్, అర్జున్, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఎందుకంటే ఈ మర్రిగూడ మండలంలో నేను చెప్పగానే ఫస్ట్ ముందుగా పాండు గారు చేసేద్దాం సార్ అని చెప్పేసి అనుకుంటాం. నేను వచ్చి ఒక నెల మాత్రమే అవుతుంది. ఈ నెల రోజుల్లోనే 8 కెమెరాలు ఏర్పాటు చేసిండు. అందుకు మీ గ్రామ పోలీస్ అధికారి మా అనిల్ యొక్క కృషి కూడా చాలా ఉంది. ఆయన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో ఇంతకాలం మన ఊరికి మేము ఏ విధంగా అయితే ఒక పోలీస్ పహారా నిర్వహించామో ఇక్కడ నుంచి మేము ఒక్కలే కాదు, ఇప్పుడు మన పాండుగారు మొత్తం 8 కెమెరాలు ఫిట్ చేయించారు ఊరు మొత్తం మీద. దాదాపుగా 8 కెమెరా అంటే 800 మంది పోలీసులతో సమానం. అంటే ఒక సీసీ కెమెరా అన్నది 100 మంది పోలీసులతో సమానం అని చెప్పేసి మా పోలీస్ ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఎవరు కూడా బ్యాంక్ నుంచి ఓటీపీ ఎవరు అడగరు. సో అలాంటి వాటిని కూడా చదువుకునే పిల్లలు మీరు కూడా మీ పెద్దవాళ్ళకి చెప్పండి సైబర్ ఫ్రాడ్స్ మీద. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఓటీపీ చెప్పడానికి బ్యాంకులో ఫోన్ చేసి నిజమే అనుకొని ఆ నెంబర్ చెప్తే మీ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా ఖాళీ అవుతాయి. ఆ పెన్షన్ డబ్బులు కావచ్చు, పంట డబ్బులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అదే 0 అయిపోతుంది. పోయిన డబ్బులు తిరిగి రావడం అనేది అంత ఈజీ పని కాదు. సో కాబట్టి ముందుగానే మనం ఏం చేయాలంటే అప్రమత్తతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదొకటి చూసుకోవాలి. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి 20-22 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి అది అలవాటు అయిపోయింది. సో అలాంటి వారిని ఖచ్చితంగా మనము మన ఊళ్ళో మన పిల్లల పైన కన్నేసి ఉంచాల్సిందే. రోజులు బాగలేదు. మన వాడు ఎవరితో తిరుగుతున్నాడు, పొద్దున లేస్తుంటే ఎవరితో తిరుగుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, పొద్దున పోతున్నాడు, స్కూల్కి పోతున్నాడు, లేదా కాలేజీకి పోతున్నాడు, పోవట్లేదా, పోయిన తర్వాత ఎవరితో దోస్తనం చేస్తున్నాడు, దోస్తనం చేసిన వాడు మంచోడా కాదా, వానికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా వానికి అలవాట్లు ఉన్నాయని కూడా మన వాడికి వస్తాయా రాదా. సో కాబట్టి అలాంటి నిఘా అన్నది మనం కూడా మన పిల్లల మీద పెట్టాలి. ఎందుకంటే సొసైటీలో మొత్తం కూడా ఇప్పుడు గంజాయి అనేది విచ్చలవిడితనమైంది. మేము మా వంతులో మేము ప్రయత్నం చేస్తున్నాం, కేసులు చేస్తున్నాం, రాపుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అది కాకపోతే మాకు మాత్రం 100 చేతులైతే ఏం లేవు కదా. దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకొని మన పిల్లగాడు సక్రమైన మార్గంలో పోవట్లేదా, లేకపోతే మీ లెవెల్లో మీరు వాడిని దండించే విధంగా ఉండాలి. లేని పక్షంలో మీరు కూడా చెప్తే వినట్లేదు, అలాంటి టైంలో ఖచ్చితంగా పోలీసు వారి సహాయం తీసుకొని మేము ఖచ్చితంగా వాడిని ఆల్రెడీ గంజాయి తాగిన వాడైతే మేము కౌన్సిలింగ్ సెంటర్ పంపిస్తాం, మెడికల్గా ట్రీట్మెంట్కి ఇప్పిస్తాం, అన్నీ చేపిస్తాం. అసలు గంజాయి మన ఊళ్ళోకి రాకుండా ఎవడో హైదరాబాద్ పోతాడు, ఆంటికి తీసుకొస్తాడు, మనోనికి 100 రూపాయలకి 50 రూపాయలకి ఇట్లా అన్నీ ఒకసారి అలవాటు చేస్తే వాడు ఏం చేస్తాడో తర్వాత వాడిని దానికి 1000 రూపాయలైనా పెడతాడు, 10,000 రూపాయలైనా పెడతాడు. సో ముందుగా అలవాటు చేస్తానికి వాడు ఏం చేస్తాడంటే తక్కువ రేటుకు అమ్ముతాడు. సీరియల్లో పెట్టుకుని కాల్చుకోవడానికి అలవాటు పడ్డవాడు ఎంత దాడికైనా పోతాడు ఒకసారి అలవాటు పడ్డాడు. సో కాబట్టి మీరు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ పిల్లల మీద నిఘా పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎలా ఉంటారు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే మన పిల్లలే కాదు, మన ఇంటి పక్కన కూడా ఎవరైనా తాగుతున్నా చేస్తున్నా ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి. అంటే దాంట్లో ఏం జరిగింది, తప్పేవాటి ఉపయోగం మొత్తం కూడా మనకి క్షుణ్ణంగా తెలిసిపోతుంది. సో కాబట్టి సీసీ కెమెరాలకి అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన ఏరియాలో ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, దొంగతనాలు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా చిన్న కొట్లాటలు కావచ్చు, మన ఏరియాకి తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తున్నా కానీ అందులో రికార్డ్ అయి ఉంటాయి. సో మన పిల్లలు కానీ ఇంకెవరైనా వృద్ధులు కానీ ఇంకా ఏమైనా ఎవరైనా మిస్ అయినా కానీ అట్లా తప్పిపోయిన వాళ్ళందరికీ కూడా మనకి కెమెరా చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో నేను చెప్పగానే అందరూ కూడా
మీ పాండు గారైతే మీరందరూ కూడా ఎవరైతే దీనికి సహకరించారో అందరూ కూడా మా మర్రిగూడ పోలీస్ తరఫుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.